హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో ఇంతవరకు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు సెండ్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చండి. 30 to 40% వరకు మీరు రెసిడెంట్ అయితే అది మీ రీడింగ్ అవుతుందండి. సో మనం ఎప్పుడూ చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్నటువంటి భగవంతు మీద భారం వేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో బీ పాజిటివ్. ఈ వీక్లో మీకు మీ పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్స్ ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? దట్ మీన్స్ మీరు మీ పార్ట్నర్ డిస్టెన్స్లో ఉండి కమ్యూనికేషన్ లేకున్నట్లయితే ఈ వీక్లో మీకు మీ పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూద్దామండి. సో చూసే వ్యూర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి, సో మీకు మీ పార్ట్నర్ మధ్య డిస్టెన్స్ ఉన్నట్లయితే కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీకు మీ పార్ట్నర్కి లేదా మీరు మీ మనసులో ఉన్న వ్యక్తితో కమ్యూనికేషన్ జరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ మనసులో ఉన్న వ్యక్తితో డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మీకు మీ పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా చూద్దామండి. సో మీ పార్ట్నర్కి మీరు డిస్టెన్స్లో ఉన్నప్పటికీ, సమ్ డివియేషన్ ఉన్నప్పటికీ మీ మధ్య ఏదైనా కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉన్నాయా? సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే మీరు కంప్లీట్గా చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నర్తో మీ కమ్యూనికేషన్ లేకపోవడము, మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత బాధపడుతున్నారంటే మీకు అవకాశం ఉండి కూడా మీరు మీ పార్ట్నర్తో చాలా డిస్టెన్స్ ఉండడాన్ని కనిపిస్తుంది ఇక్కడ. సో మనసులో చాలా బాధ ఉంది, చెప్పుకోలేనంత బాధ. ఎట్లంటే మిమ్మల్ని అన్ని కట్టేసి బంధించేసి మీ పార్ట్నర్తో మీరు మాట్లాడుకోకపోవడం అనేది ఎంత బాధగా ఉందంటే చాలా బాధగా ఉంది. ఒకే చోట ఉంటూ కూడా డిస్టెన్స్లో ఉన్నారు, ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడలేకపోవడము, లేదా సమ్ డిస్టెన్స్లో వేరే దేశాల్లో ఉండి కమ్యూనికేట్ చేయలేకపోవడము, ఇట్లా ఒక్కొరికి ఒక్కోలా ఉందండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఎదురెదురుగా ఉన్నా కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మీ పార్ట్నరు. అది మీకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉందంటే మీరు ఏ పని చేసుకోవడానికి చాలా బాధపడుతున్నారు, మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారు. సో వెళ్తురు ఉన్నా కూడా చూడలేని పరిస్థితిలో మీరు వెతుక్కుంటున్నారు అనమాట. సో మీ పార్ట్నర్ మీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎలా ఉందంటే చాలా డిస్టెన్స్లో ఉన్నారని క్లారిఫై అవుతుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ డక్ లో. చూద్దామండి, ఈ మీకు కానీ మీ పర్సన్ కానీ ఈ దగ్గరలో ఏమైనా కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయా? సో ఇక్కడ చూసినట్టుగా మనకి సో ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందామండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్గా మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నారా లేదనే విషయం చూసినట్లయితే మీరు అన్ని రకాల టాలెంట్ ఉన్న పర్సన్స్, మీరు కానీ మీ పర్సన్ కానీ, బట్ ఏదైనా చేయగల సామర్థ్యము అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు మీరు. అయినప్పటికీ మీరు మీ పార్ట్నర్తో దూరంగా ఉండడం వల్ల అన్నీ తెలిసి కూడా మానసికంగా చాలా బాధపడుతున్నారు, లోపలే బాధపడుతూ ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది భగవంతుని భారం వేసి నా పర్సన్ నాతో మాట్లాడేలా చేయమని చాలా బాధపడుతూ ఉన్నట్టున్నారు. మొహంలో కళా విహీనం లేకపోయి మీ మనసులో మీకు ఎక్కడో చెప్పలేనంత బాధతో చాలా బాధపడుతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ మీరే మంచి టాలెంట్ పర్సన్. సో మీ మంచి టాలెంట్ ఉంది, మీకు మనీ ఉంది, నెక్స్ట్ మీకు ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది, అన్ని ఫెసిలిటీస్ మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్తో మీకు కమ్యూనికేట్ లేకపోవడం వల్ల మీరు మానసికంగా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ కావాలి. సో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, కొత్త యాక్షన్ తీసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకోవడం అనమాట. సో ఎందుకంటే మీ పార్ట్నర్తో మీరు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్తో మీరు కావాలని కోరుకుంటున్నారు, దానివల్ల మానసికంగా స్ట్రగుల్ అయిపోయి
పేషెంట్ అయిపోయినారు. సో ఏదైనా అంటే పాస్ట్ లైఫ్ లో మీ మధ్య ఏదైనా ఒక చిన్న గ్యాప్ జరుగున్నా, డిస్టర్బెన్స్ జరుగున్నా పర్వాలేదు, మళ్ళీ నేను ఒక కొత్త యాక్షన్ తీసుకోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఆ యాక్షన్ కోసం మీరు ఏం చేయాలో అర్థం కాక ఓవర్ గా థింక్ చేస్తూ ఉన్నారు. మనసులో ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనమాట. మీ పార్ట్నర్ తో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా మూవ్ అవ్వాలి అని మనసులో బలంగా కోరికలు అయితే ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, దిగులుగా బాధపడుతూ ఉన్నారు. సో మీ మనసులో ఏమో కంప్లీట్ గా ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. దట్ మీన్స్ ఇక్కడ చూసిన ద స్టార్ కార్డ్ అండి. సో దట్ మీన్స్ ఇక్కడ మీ పర్సన్ తో మీరు ఏదైనా ఒక కమ్యూనికేషన్ లో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉన్నా, ఏదైనా మీ మధ్య ఒక గ్యాప్ వచ్చినా సరే మీరు మీ పర్సన్ తప్పుపట్టడం లేదు, పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ద మూన్ కార్డ్ కూడా వచ్చిందండి ఇక్కడ మనకి. సో దట్ మీన్స్ మీ పర్సన్ మధ్య మీకు చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్ తో మిమ్మల్ని ఏదో బాధ పెట్టి కొంచెం 2-3 మాటలు మాట్లాడి మిస్ వర్డ్స్ వాడేసి మీ పట్ల మాట్లాడినా కూడా మీరు తప్పుగా బిహేవ్ చేయటం లేదు, తప్పుగా అనుకోవటం లేదు. సో కానీ మీరు మనసులో అయితే పాజిటివ్ గానే తీసుకున్నారు. మీ పర్సన్ తో మీకు కమ్యూనికేషన్ కావాలి, మళ్ళీ రీబ్యాక్ కావాలి అని మనసులో గట్టిగా కోరుకుంటున్నారు. బట్ నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు, నేనైతే ఖచ్చితంగా కావాలన్నా. కానీ మనసులో ఓ మూల ఏముందంటే, మీ మనసులో ఒక రకంగా ఫీలింగ్ ఏముందంటే, నా పర్సన్ నాతో ఇన్ని రోజులు మాట్లాడుకున్నానికి కారణం ఏంటి, ఒక రకమైన బాధ, నన్ను ఏమైనా మోసం చేశారా, లేదంటే నేనేమైనా మోసపోయానా అనేసి ఒక పక్క బాధ. ఒకవేళ మీరై మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు, నన్ను తక్కువ అంచనా వేస్తారనేసి మనసులో ఒక ఫీలింగ్, రకరకాల ఆలోచనతో మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. బికాస్ ఆఫ్ మీరు మంచి టాలెంట్ పర్సన్ ఇక్కడ. బట్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ ని మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో నాకు ఎలా అయినా సరే నా పర్సన్ నాకు కావాలి అని మనసు జస్టిఫై చేసుకున్నారు. సో పర్వాలేదు, కర్మానుసారం మనకి ఈ మధ్య ఈ గ్యాప్ రావడం జరిగింది. మన యొక్క పూర్వజన్మ కర్మ వలనో లేకపోతే ఏం చేసిన పాపం వలనో మొత్తం మీద ఈ బాండింగ్ అయితే ఏర్పడింది. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, వదులుకోవాలైతే మనసులో లేదు. ఎవరేమనుకున్నా పర్వాలా, నా పార్ట్నర్ నాకు కావాలి. ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నా కూడా మీరు దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు ఇక్కడ. సో దట్ బికాస్ ఆఫ్ మీకు తెలుసు, అన్ని తెలుసు మీకు, ఎందుకంటే యు ఆర్ మెజిషియన్. సో దట్ మీన్స్ మీరు ఏమన్నా చేయగల శక్తి ఉన్న శక్తి మీకుంది. మీ మనసులో గట్టి ఆలోచనలు ఉన్నాయి, ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది, మంచి టాలెంట్ పర్సన్. అయినప్పటికీ కూడా ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నా, బాధ పెట్టున్నా, మాట్లాడున్నా, లేకపోతే దూరం పెట్టున్నా, ఎన్ని చేసినా సరే మీరు సర్దుకొని మళ్ళీ మూవ్ అవడానికి ఇష్టపడుతున్నారు కానీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. సో నా పర్సనే కదా నేను ఒక పాజిటివ్ వేలో ఉన్నాను అనమాట. సో బికాస్ ఆఫ్ మీ కమ్యూనికేషన్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. సో మీకు ఈ వారంలో మీ పార్ట్నర్ తో, దట్ మీన్స్ మరీ లాంగ్ డిస్టెన్స్ లో కాదండి, ఎవరైనా సరే చిన్న చిన్న విషయాల పట్ల విడిపోయినా సరే, మాటలు లేకపోయినా సరే, ఖచ్చితంగా మీ పర్సన్ మీరు చూడడం గానీ, మాట్లాడడం గానీ, డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయడం కానీ, ఫోన్ ద్వారా కానీ ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ పాజిటివ్ కార్డ్, కమ్యూనికేషన్ కార్డ్. సో 8 of Wands. సో మీ పార్ట్నర్ తో మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల మీరు దాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా, మీకు ఎంత ఫెసిలిటీస్ ఉన్నా కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, మనసులో ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లేకపోయినా కూడా మీ పార్ట్నర్ గురించి డీప్ గా థింక్ చేస్తున్నారు. మీకు ఎన్ని ఆపర్చునిటీస్ వదిలినా మీరు వదిలేస్తున్నారు. ఖచ్చితంగా నా పార్ట్నరే నాకు కావాలన్న ఫీలింగ్ లో మీరున్నారు. ఏదున్నా లేకపోయినా పర్లేదు, నా పర్సన్ తో నేను కలిసి ఉండాలని కోరుకున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ తో కమ్యూనికేట్ చేయాలని కోరిక ఎక్కువగా ఉంది. మనసులో విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా, అంటే మీరు మీ పర్సన్ నుంచి డిస్టెన్స్ వెళ్లిపోయేసి ఖచ్చితంగా బికాస్ ఆఫ్ మీ పర్సన్ తో మీరు ఒకే చోట ఉన్నప్పటికీ కూడా మాట్లాడుకోలేకపోవడము అనేది మీకు చాలా బాధగా ఉంది. ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు. ఏదేదో వర్క్ చేసి మీ పనిలో మీరు నిమగ్నమైనప్పటికీ కూడా కంప్లీట్ గా మీ మనసు అయితే మీ పర్సన్ తో కమ్యూనికేట్ కావాలని కోరుకుంటున్నారు. మేబీ మీకు కొంతమందిలో అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కమ్యూనికేట్ కావచ్చు, చూడడం కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, డిస్టెన్స్ లో కావచ్చు, ఖచ్చితంగా మీ పర్సన్ మీరు చూడడం గానీ, కమ్యూనికేట్ చేయడం గానీ జరుగుతుంది ఈ వీకెండ్ లో. దట్ మీన్స్ మరీ లాంగ్ డిస్టెన్స్ లో విడిపోయిన వాళ్ళైతే కాదండి. సో ఇక్కడ చూసండి, మీరు మీ పర్సన్ ని కొద్దిగా దూరం పెట్టుకొని రకరకాల పనులు చేసినప్పటికీ కూడా మీ మనసు నిండా మీ పర్సన్ పై ప్రేమ ఉంది. మీ పర్సన్ పైన మీకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నాకు కావాలి, దాన్ని మీరు ఎంత మర్చిపోవాలన్నా కూడా, ఎంత ప్రయత్నం చేసినా, రకరకాల పనులు చేసి రకరకాల వాటిలో యావిగేషన్స్ మునిగినా కూడా మీ పర్సన్ మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనీ సంపాదించాలనేసి, ఒక కొత్త యాక్షన్ కావాలనేసి, ఎలా అయినా రకరకాలు ఉన్నమాట. మీ పర్సన్ కొంతమందితో మీరు డబ్బులు లేకపోవడం అనేది, కొంత హార్డ్ వర్క్ చేసి ఎంత సంపాదించినా కూడా మీకు మాత్రం ఒక్కసారైనా సరే నా పర్సన్ తో నేను కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి కోరిక అయితే చాలా ఉంది. మీ పర్సన్ ఏమైనా మోసం చేసినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నలుగురు మీ గురించి ఏమైనా మాట్లాడినా పర్వాలేదు, నాకు నా పర్సన్ తో కమ్యూనికేషన్ కావాలి, మాట్లాడాలి, చూడాలి, నేను మొదటి రీబ్యాక్ లో ఎలా ఉన్నాను అలా ఉండాలని మనసులో అయితే మీకైతే కంప్లీట్ గా మీ పార్ట్నర్ పట్ల మీకు కంప్లీట్ గా ఒక పాజిటివ్ థింకింగ్,
ప్రేమ, మనసులో పూర్తి కోరిక అనేటివన్నీ ఉన్నాయి. మీ పర్సన్ మాట్లాడలేకపోవడం వల్లే మీరు చాలా డిసప్పాయింట్మెంట్. సో ద హెర్మిట్ కార్డ్ వచ్చింది ఇక్కడ. ద స్టబాన్ అయిపోయారు ఇక్కడ. మీరు చూస్తుంటే పూర్తిగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ స్టబాన్ అయిపోయారు ద బాటమ్ ఆఫ్ డక్ లో. సో బికాస్ ఆఫ్ మీ దగ్గర పూర్తి లవ్ ఉంది, మీ పార్ట్నర్ పై మీకు కంప్లీట్ గా లవ్ ఉంది, ఇష్టం ఉంది. మీకు అన్ని సోర్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు చూడలేని పరిస్థితులు ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అని అవాయిడ్ చేసినా కూడా మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే కంప్లీట్ గా నాకు కమ్యూనికేషన్ చేయాలి, మళ్ళీ నేను రీబర్త్ చేసుకోవాలి, మళ్ళీ నేను ఒక న్యూ బిగినింగ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలన్న విషయం అర్థం కాక చాలా బాధపడుతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము. సో వదులుకోవడానికి ఇష్టపడటం లేదు, మనసులో గట్టి కోరికుంది. సో మీరు గాని ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ తో మీకు కమ్యూనికేట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీ పర్సన్ తో మీకు కమ్యూనికేషన్ జరిగినట్లయితే మీ పార్ట్నర్ మీ పట్ల ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, ఇన్ కేస్ మీకు ఎదురు పడినప్పుడు మీరు మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు. ఒకవేళ మీ పర్సన్ మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ తో ఉన్నారు, మీకేమో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని అన్నా సురా, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా సరే, లేకపోతే వదిలేయాలనుకున్నా సరే, మిమ్మల్ని మోసం చేసిన సరే, మీరు మాత్రం మీ పర్సన్ వైపు ఖచ్చితంగా జెన్యూన్ గా ఉన్నారు. మీ మనసులో మీ పార్ట్నర్ వైపు గట్టి కోరిక, ఇష్టంతోనే ఉన్నారు, పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ నేను ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మీ వల్ల కానట్టు మీరు చాలా బాధపడుతూ ఉన్నారని కనిపిస్తుందండి. సో ఫర్దర్ గా మీరు గాని మీ పర్సన్ తో ఎదురు పడినప్పుడు, మాట్లాడినప్పుడు మీ పర్సన్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, మీరు కమ్యూనికేట్ చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు, ఒక యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు డామ్ షూర్ గా. మరి మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా థింక్ చేస్తున్నారో చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ యాజ్ మీ పర్సన్ తో మీరు డిస్టెన్స్ లో ఉన్నట్టున్నారే, మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు. సో తనకి ప్రేమ ఉన్నా కూడా చూపించలేక వెళ్లిపోతూ ఉన్నారు. మీ పార్ట్నర్ మనసులో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ తనకున్న పరిస్థితులు ఏంటంటే కంప్లీట్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయడం. ఎందుకంటే ఇక్కడ మనకి 8 ఆఫ్ కప్స్ అన్ని కూడా నిలబడుకోఉన్నాయి చూడండి ఇక్కడ. సో దట్ మీన్స్ మీ పర్సన్ లోపల అయితే ప్రేమ అయితే ఉంది, బట్ తను మీకు చూపించడానికి తన పరిస్థితులు అనుకూలంగా లేవు. సో మీరు దగ్గరగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని డిస్టెన్స్ లో పెడుతున్నారు, కానీ ఆ విధంగా పెట్టడం తనకు కూడా బాధగా ఉంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆలోచనలో ఎక్కువగా థింక్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మీ పర్సన్ ఇక్కడ చూసినట్లయితే మిమ్మల్ని ఆన్లైన్ లో స్వైప్ చేయడం కానీ, ఆన్లైన్ లో చూడడం కానీ, మీరేం చేస్తున్నారు దూరం నుంచి పరిశీలించడం కానీ, ఇవన్నీ కూడా థింక్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్నటువంటి ఒక చిన్న బ్రేకింగ్ కండిషన్ అయితే ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే మీ పార్ట్నరు మీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు, దూరంలో పడడం ఆయనకి బాధగా, దట్ మీన్స్ మీ పర్సన్ కూడా బాధగా ఉంది. సో అంతేకాకుండా ఆన్లైన్ లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ బాండింగ్ అనేది, మీ మధ్య జరిగిన ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఒక అనుకోని పరిస్థితిలో జరగడం జరిగింది. దట్ మీన్స్ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, లేదంటే ఒక జాబ్ లో చేసే వాళ్ళు మీ మధ్య డిస్టర్బెన్స్ గా మాట్లాడడం కావచ్చు, ఏదో మీ గురించి చెప్పడం వల్లే మీ మధ్య ఒక బ్రేకప్ అని జరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ కి అయితే మనసులో ప్రేమ ఉంది, కానీ ప్రజెంట్ ఎక్స్ప్రెస్ చేయలేక బాధపడుతూ వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో మీ పర్సన్ కూడా ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఏం చూస్తున్నా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్ లో బాధపడుతూ ఉన్నారని మనకి ఈ బాటమ్ ఆఫ్ డక్ లో మనకు కనిపిస్తా ఉందండి. సో చూద్దాం మీ పర్సన్ యొక్క మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇక్కడ కూడా. సో మీరు కమ్యూనికేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ చూస్తుంది మీ పర్సన్ కూడా ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, మీ పైన ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, కోరిక ఉంది. సో లోపలే బాధపడుతూ ఉన్నారు, సాటిస్ఫాక్షన్ లేదు, తన యొక్క లైఫ్ లో తనకు సాటిస్ఫాక్షన్ లేదు, లోపల కాన్ఫ్లిక్ట్, సంఘర్షణగా బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరిగిపోతుంది, దూరం అయిపోతానని బాధతో లోపలే బాధపడుతున్నారు. తృప్తికరమైన జీవితం అయితే లేదు. మీ మీద ప్రపోజ్ చేయాలనుంది, బట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దట్ మీన్స్ మీ పర్సన్ నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఏదో తెలియని ఒక విషయాన్ని అనవసరంగా క్రియేట్ చేసుకుని మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసి మూవ్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడనీకుండా చేయడం కానీ, కమ్యూనికేట్ చేయనీకుండా చేస్తున్నారు. బట్ మీ పర్సన్ కి మీతో డిస్టెన్స్ ఉండడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ లేదు. మీతో కమ్యూనికేట్ చేయాలని కోరుకుంది, తనకు కూడా తన మనసులో బాధ ఉంది, ప్రపోజ్ చేయాలని లోపల బాధపడుతున్నారు. మీ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు, బట్ బయటికి మాత్రము తను ప్రేమను చూపించకుండా, ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ మనకి ఇంతకుముందు మనకు వచ్చింది బాటమ్ ఆఫ్ డక్ లో మనకి 8 ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇక్కడ. సో మీకు ప్రేమ ఉన్నప్పటికీ కూడా డిస్టెన్స్ లోకి వెళ్తున్నారు, చూపించకుండా వెళ్ళిపోతున్నారు. మనసు చాలా అలజడిగా ఉంది, మీ మీద ప్రేమ ఉంది, ఒక లాంగ్ టర్మ్
కావాలని, బాండింగ్ కావాలని కోరుకుంది, ఇష్టం ఉంది. మనసులో ఎంత బాధపడుతున్నారంటే ఒక అలజడితో, కాన్ఫ్లిక్ట్ తో లోపలే బాధపడుతున్నారు. మీకు ప్రపోజ్ చేయాలని మనసు నిండా ప్రేమ ఉంది, సాటిస్ఫాక్షన్ లేదు, ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. కానీ తన చేతిలో ఏ విషయం లేకపోవడం వల్లే తను ఓవర్ గా థింక్ చేస్తూ బాధపడుతూ ఉన్నారని మనకు అనిపిస్తా ఉందండి. సో బికాస్ ఆఫ్ ఇక్కడ చూసినైతే మీరైతే మీ పర్సన్ మీరు ఎన్ని విధాలుగా అనుకున్నా కూడా మీరు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టినా సరే, మాట్లాడినా సరే, మాట్లాడకపోయినా సరే, దూరం పెట్టినా సరే, మనసులో మీరు ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ లో ఉన్నారు. కాకపోతే ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో కొంచెం డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రేమ చూపించలేకపోతున్నారు, ఏమనుకుంటారేమో, ఏం జరుగుతుందో ఒక భయంతో, కాన్ఫ్లిక్ట్ లోపల బాధపడుతున్నారు. తన జీవితంలో కూడా ఎటువంటి సంతోషం లేకుండా బాధపడుతున్నారు. మనసు అలజడిగా ఉంది, కానీ మీ వైపు పాజిటివ్ లో ఉన్నారు. సో మీ పర్సన్ తో మీరు కమ్యూనికేట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి ఒక పాజిటివే వస్తుంది. దట్ మీన్స్ మాట్లాడతారు, దూరంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి ఇష్టంగానే ఉన్నారు అని అర్థమవుతుందండి. సో దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అందరికి ఇలానే ఉండాలి లేదండి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి ఈ రీడింగ్ అనేది వాళ్ళకి ఇదవుతుందండి. సో మీకు గానీ ఈ రీడింగ్ లైక్ చేసిన రెసిడెంట్ అయితే మాత్రము కమెంట్ బాక్స్ లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.